జిల్లాలో గంటన్న ధర వారసులకు ఉచిత రేటు గదుల ఫ్లాట్లు గృహాలు. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం బట్టపనకుల పంచాయతీ లంకవీధిలో స్వతంత్ర సమరయోధుడు మన్యు వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు అనుంగు శిష్యుడు గిరిజన వీరుడు గంటన్న ధర వారసులకు ఎన్సీసీ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకారంతో 2.5 కోట్ల నిధులతో 2 పడక గదులు ఫ్లాట్ల 11 మంది కుటుంబ సభ్యులకు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ చేతుల మీదుగా గృహప్రవేశాలకు అర్హత పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా గాం గంటన్న ధర విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అల్లూరి సీతారామరాజు విగ్రహం ఆవిష్కరించి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. గృహప్రవేశాలకు రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి స్వాతంత్ర సమరయోధులు జ్ఞాపకార్థంగా ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని జిల్లా కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా ఎన్సీసీ చైర్మన్ ఏవిఎస్ రాజు, శ్రీమన్నారాయణ, ప్రస్తుతం చైర్మన్ శ్రీ దుర్గా ప్రసాద్, ఈడీ, ఎండి గోపాలకృష్ణరాజు తదితరులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుల అల్లూరి సీతారామరాజుతో కలిసి పనిచేసిన గాం గంటన్న వారసులుగా మమ్మల్ని గుర్తించి చక్కటి గృహాలు మంజూరు చేసి మాకు అందజేసిన క్షత్రియ సంస్థ రాజులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. గాం గంటన్ దొరా గాం మల్లు దొరా అల్లూరి సీతారామరాజు కుడి భుజము. గొప్పకరమైన విషయము ఇది. గవర్నమెంట్ తరపుల నుంచి కూడా మనతో ఏమేమి మన స్కిల్ డెవలప్మెంట్ కానీ ఆర్ మన ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్స్ కానీ వాళ్ళకి ఎట్లాంటి విషయాలు ఎట్లాంటి హెల్ప్ ఇవ్వచ్చు, ఎట్లాంటి అసిస్టెన్స్ ఇవ్వచ్చు అని ఖచ్చితంగా ఆలోచన చేద్దాము. ఇట్లాంటి ఒక మోడల్ ఎక్కడెక్కడ ఈ అల్లూరి సీతారామరాజు గారు వాళ్ళు చేసిన ఈ ఉయిర్ త్యాగంకి తో పాటు వాళ్ళకి హెల్ప్ చేసిన వివిధ గిరిజనులు వాళ్ళందరినీ కూడా గుర్తింపు చేసేసుకొని వాళ్ళ గురించిన ఒక చిన్న స్టోరీ మనం ప్రిపేర్ చేసేసుకొని మన స్కూల్స్లో ఆర్ ఇప్పుడు ఉంటున్న అదర్ ఇన్స్టిట్యూషన్స్లో చెప్పుకుంటే ఖచ్చితంగా వాళ్ళు చేసిన బెత్త త్యాగము వాళ్ళకు ఉంటున్న ఆశలు అన్నీ కూడా ఇప్పుడు రాబోయిన సొసైటీస్కి చెప్పి ఆ వాల్యూ సిస్టమ్స్ని మనం ఇన్కల్కేట్ చేసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ఈ కార్యక్రమం చేయడానికి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకొని ఇట్లాంటి కార్యక్రమాలు భవిష్యంలో ఖచ్చితంగా వివిధ లొకేషన్స్లో చేయాలి. ఈ ప్రాంతంని కూడా మనం ఒక పర్యాటక కేంద్రంగా ఎక్కడెక్కడ మన అల్లూరి సీతారామరాజు గారు మనం ఈ రంప రిబెలియన్ అప్పుడు ఎక్కడెక్కడ ప్రవేశపెట్టి ఏమేమి యాక్షన్ చేశారు దాని గురించి కూడా కొన్ని డేటా కలెక్ట్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి కూడా దీని అన్నీ కూడా ఒక స్టోరీగా ప్రిపేర్ చేసేసి ఇదన్నీ ఒక టూరిజం సర్క్యూట్గా పెట్టి ఫ్యూచర్లో ఒక పర్యాటకాలు వస్తే మన దేశ ఈ ఫ్రీడమ్ కోసము ఎట్లాంటి కాంట్రిబ్యూషన్స్ ఈ ప్రాంతం నుంచి వచ్చింది, ఇక్కడ ఉన్న గిరిజనులకు ఉంటున్న సహకారం ఎట్లా జరిగింది, వాళ్ళు పాత్ర దీంట్లో ఏమి ఉంటుంది గురించి కూడా మనం ఈ దేశానికి చెప్పాల్సిన ఒక బాధ్యత ఉంటుంది. దానికి కావాల్సిన ప్రయత్నం అన్నీ కూడా ఖచ్చితంగా చేసేసి ఇలాంటి ఒక మంచి విషయం అన్నీ కూడా ఇట్లాంటి ఒక ఇనిషియేటివ్స్ అందరూ కూడా ఖచ్చితంగా గవర్నమెంట్లకు మాత్రం కాకుండా ఇక్కడ ఉంటున్న సామాజికంలో ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా మనం ఆహ్వానించి ఇట్లాంటి కార్యక్రమం ఇంకా ఎక్కువ చేయడానికి మనం అందరూ కూడా ప్రోత్సాహం చేయవలసిందిగా కోరుతూ ఈ గాం గంటన్ ధర గాం బోర్డర్ గారు గాం గంటన్ ధర గారు మనవాడు గాం బోర్డర్ గారు కూతుండండి. మా నాన్నగారికి మా నాన్నగారికి మా తమ్ముడు
మా చిన్నాన్నగా కొడుకండి. నేను మరి భీమవరం తీసుకెళ్ళారండి. మరి తర్వాత మాకు ఇల్లు ఇలా మరి రాజు మాకు కట్టించారండి. ఈ ఇల్లు రావడం మాకు చాలా సంతోషం అండి. ఎన్ని జన్మలు ఎత్తినా సరే ఈ రుణం మేము తీర్చుకోలేమండి. మరి నిజంగా కట్టించినటువంటి రాజుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.